ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకి అతి ముఖ్యమైన విభాగమైనటువంటి నీటి సంఘాలని నియమించటం మన పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. గ్రామ స్థాయిలో రైతులకి ఉపయోగపడేటటువంటి ఈ నీటి సంఘాలని ఎన్నిక చేసుకోవటం, తద్వారా అక్కడ ఉండేటటువంటి చెరువులను కానీ కుంటలను కానీ మేజర్లు కానీ అభివృద్ధి చేసుకొని వీలైనంత ఎక్కువ విస్తీర్ణం నీటిపారుదలని జరిగే విధంగా చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మీ అందరికీ ఈనాడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం దక్కడానికి ముఖ్యులైనటువంటి మన శాసనసభ్యుల వారికి రైతు సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్నిక కాబడినటువంటి మీరంతా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఆశలతో ఆశయాలతో ఉన్నారో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మీ పరిధిలో ఉండేటటువంటి ఆయకట్టు రైతులకి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిస్తూ వీలైనంత ఎక్కువగా ఆయకట్టుని పెంచుకుంటూ వారి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ మీరు మీ నాయకత్వంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక పదవికి ఎన్నిక కాబడితే ఏదో వర్క్స్ వస్తాయనో లేకపోతే ఇంకోటో అనే ఉద్దేశంతో కాకుండా మనం ఏ పదవికైతే ఎన్నిక కాబడ్డామో మన పరిధేంది, మన విధులేంది, మన హక్కులేందో తెలుసుకొని మనం ఎవరికి సేవ చేయడానికి ఈ పదవిలోకి వచ్చామో దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తూ మీ పరిధిలో ఉండేటటువంటి రైతాంగానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క పంటలకు అవసరమైనటువంటి నీటి పారుదలకు సంబంధించిన ఏ విధమైన సమస్యలున్నా మీరు దగ్గరుండి వాటిని పరిశీలించి మన శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత ఎక్కువ మంది రైతాంగానికి మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యుల వారికి మీ అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.